హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆర్పిజి. ఈరోజు ఆదివారం నాడు భవానీ మాల తీయడానికి వచ్చేసానండి. భవానీలో కృష్ణానదిలో ఫస్ట్ స్నానం చేసి నడిచి ఎక్కాలి పైకి. ఇది మీకు కృష్ణానది చూపిస్తున్నాను కదా, చాలా ఫ్లోట్ ఎక్కువగా ఉంది, వరద ఎక్కువగా ఉంది. అందుకని లోపలికి దిగనవట్లేదు, పైప్ లైన్లు పెట్టారు. దాని ద్వారా స్నానం చేసి గుడికి వెళ్తుంటే లైన్ చూసారా ఎంత విపరీతంగా ఉందో. మంచి ఎండ, ఇక్కడ వాటర్ తప్ప ఇంకేమీ ప్రొవైడ్ చేయట్లేదండి. వాటర్ ఒకటే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టెంపుల్ వాళ్ళు. ఈ ఎండలో విఐపి దర్శనానికి వెళ్ళామండి. అసలు కాళ్ళు బొబ్బలు అయితే ఇంకా మామూలుగా లేవు. గుడి దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది. ఈ రోజుతో భవానీ మాల కూడా తీసేశాను. ఇంకా ఇటు నుంచి ఇటు అమరావతి కూడా వెళ్తున్నాను ఈ దర్శనం అయిపోయాక. ఆ వీడియో కూడా పెడతాను మీకు. ఈరోజు మీకు ఇంకోటి ఏంటంటే, కనకదుర్గమ్మ పూర్వం, అదిగోండి కనకదుర్గమ్మని మీకు చూపిస్తున్నాను కదా. కనకదుర్గమ్మ పూర్వం ఒక రిక్షా ఎక్కిందంట. ఆ కథ మా ఫ్రెండ్ చెప్తాడు. దుర్గమ్మని దర్శనం చేసుకుని వస్తామంటే కింద రాసులు పెట్టారండి. ఆ రాసులకి నేను ఫోటో తీశాను. కొన్ని రాసులు నాకు కనిపించక మన రాసులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ. 1995 విజయవాడలో వెంకన్న అనే ఒక అతను రిక్షా నడుపుకుంటూ ఉండేవాడు. అతను దుర్గమ్మకు పరమభక్తుడు. ఒక రోజు ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి రిక్షా నడుపుకున్నాడు. ఇక రాత్రి అవడంతో ఇంటికి వెళదాం అని రిక్షా మీద వెళుతుండగా మార్గ మధ్యంలో ఒక ఆవిడ ఎర్ర చీర కట్టుకుని నుదుట పెద్ద బొట్టు పెట్టుకుని రోడ్డు మీద నిలబడి ఉంటుంది. ఆమె వెంకన్నను ఆపి నన్ను ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. సరే అమ్మా, వచ్చి కూర్చోండి అని అంటాడు. ఆమె రిక్షాలో కూర్చుంటుంది. ఆమె నవ్వుతూ, బాబు ఇప్పుడు సమయం 12 దాటింది, అర్ధరాత్రి అవుతోంది కదా, మొత్తం చీకటిగా ఉంది. ఈ ఊరిలో రాత్రి అయితే దుర్గమ్మ కొండ నుండి కిందికి దిగి గ్రామ సంచారం చేస్తుందట కదా, ఆమెకు ఎవరు కనబడినా వాళ్ళని చంపేస్తుందట కదా, మరి నీకు భయం లేదా అని అడుగుతుంది. దానికి వెంకన్న నవ్వుతూ, దుర్గమ్మ నాకు తల్లి లాంటిది, తల్లిని చూసి ఎవరైనా భయపడతారా, అయినా నా తల్లి దగ్గర నాకు భయం ఎందుకు, నా తల్లి నన్నేం చేస్తుంది, ఇంకా నేను బాగుపడాలి అని అనుకుంటుంది అని నవ్వుతూ అంటాడు. దానికి వెనకాల కూర్చున్న మహిళ నవ్వుతుంది. అలా కొంత సమయానికి ఇంద్రకీలాద్రి పర్వతం దగ్గరికి వెళ్తారు. ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఏ ఇంటి దగ్గర ఆపాలి అమ్మా అని అడగగా వెనక నుండి సమాధానం అస్సలు ఏమీ రాదు. వెంకన్న వెనక్కి తిరిగి చూడగా వెనకాల ఎవరూ కూర్చొని ఉండరు. ఎక్కడైనా పడిపోయిందా అని చుట్టూ వెతుకుతూ ఉండగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. ఇదేందమ్మా, ఇంత అర్ధరాత్రి కష్టపడి మీకోసం ఇంత దూరం వస్తే డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నారు అని అడుగుతాడు. ఇచ్చేశాను వెంకన్న, ఒకసారి నీ తలపైన చూసుకో అని నవ్వుతూ అంటుంది. ఈమెకి నా పేరు ఎలా తెలిసిందబ్బా అనుకుని తలపైన చెయ్యి పెట్టి చూడగా ఒక బంగారు గాజు మరియు 10 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఆ గాజు అచ్చం అమ్మవారి గాజులాగే ఉంటుంది.